ఒక్కడే పిల్లగాడు, మన జీవితం మొత్తం వాళ్ళ గురించే. తల్లిదండ్రులు ఏందన్నా పాపం, వాళ్ళ ఆలోచన ఏముంటుందన్న మన గురించే ఉంటుంది. మనం బాగుపడాలి, నా కొడుకు బాగుపడాలి, నా కొడుకు వృద్ధిలోకి రావాలి, నా కూతురు వృద్ధిలోకి రావాలి, మంచిగా పెళ్లి కావాలి, మంచిగా పిల్లలు కావాలి. గుడికి వచ్చినా కూడా ఇక్కడ ఉండే తల్లిదండ్రులు అందరూ మొక్కేది వాళ్ళ గురించి మొక్కరు, వాళ్ళ పిల్లల గురించే మొక్కుతారు. పిల్లలు, ఆ తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళు. మరి అటువంటి కుటుంబంలో నుంచి ఒక తండ్రో ఒక కొడుకు ఇటువంటి బెట్టింగ్ యాప్స్ కారణం చేత కొన్ని లక్షల రూపాయలు పోయి వాడు ప్రాణం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఎవరికన్నా నష్టం? ఎవరన్నా మాట్లాడాలి దీని మీద? ఎవడన్నా ప్రమోట్ చేస్తున్నాడు వీటిని? ఎవడైతే మనం ఇక్కడ ఉండే వాళ్ళు ఎవడైతే మనం హీరోలు అనుకుంటున్నామో మనకు వాళ్ళే కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని ప్రమోట్ చేస్తా ఉన్నారు. మన ద్వారా కోట్లు సంపాదించుకుంటా మీ ప్రాణాలను పోతే ఎవరు పోతారు? నా అభిమానులలో నాకున్నారు 1,00,000 మంది, కోట్ల మంది అభిమానులు, ఒకరు చచ్చిపోతారు, పోతే పోని నాకు కోట్లు వస్తున్నాయి అన్న మినిమం ఇంగిత జ్ఞానం ఉండొద్దా అన్న వాళ్ళకు? ఉండొద్దా? అరే వీళ్ళ ద్వారా నేను సంపాదిస్తున్నప్పుడు అరే నాకేం మంచి చేయగలరా నాయన, నువ్వు చేయకున్నా సరే కానీ చెడు చేస్తున్నారు కదా, చస్తున్నారన్న. ప్రాణాలు పోతా ఉన్నాయి.